యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఎంతో కొంత మనీ ఎర్న్ చేయాలనుకునే వాళ్ళు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసిన తర్వాత వీడియోని ఎలా యూట్యూబ్లో అప్లోడ్ చేయాలి. వీడియో తీసేసామా యూట్యూబ్లో అప్లోడ్ చేసామా అంటే మోనిటైజేషన్ అవ్వదు, మనీ అస్సలకి రావు. మోనిటైజేషన్ అవ్వాలంటే కొన్ని రూల్స్ కంపల్సరీ పాటించాల్సిందే. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేసే ముందు ఏదైతే వీడియో ఉంది, అది లాంగ్ వీడియో కానీ షార్ట్ వీడియో కానీ, ఆ వీడియోని అప్లోడ్ చేసే ముందు దానికి ఎడిటింగ్ అనేది కంపల్సరీ ఇవ్వాలి. యాజ్ ఇట్ ఈస్ తీసినట్టు పెట్టేయడానికి కుదరదు కదా. మ్యూజిక్ కానీ, బ్యాక్గ్రౌండ్ కానీ, నాయిస్ కానీ ఏం కనిపించకూడదు. చాలా క్లియర్గా ఉండాలి. అప్పుడే కదా ఆడియన్స్ లైక్ చేసేది, వీడియోని వ్యూస్ వచ్చేది. వ్యూస్తో పని లేదు, మాకు ఎట్లా అంటే అట్లా పెట్టేస్తామంటే కుదరదు. కొన్ని రూల్స్ ఉన్నాయి కదా. మోనిటైజేషన్ అవ్వాలి, ఎంతో కొంత మనీ ఎర్న్ చేయాలంటే కంపల్సరీ వీడియో అనేది నీట్గా ఉండాలి. ఎడిటింగ్ చేయాలి. ఎడిటింగ్ చేయడానికి కొన్ని యాప్స్ ఉన్నాయి. అందులో మెయిన్ ఇన్షాట్ ఒకటి, క్యాన్వా ఒకటి, పిక్సెల్ ఒకటి, క్యాప్కట్ అని ఇలా చాలా యాప్స్ ఉన్నాయి. అయితే ఇప్పుడు నేను ఇన్షాట్ గురించి చెప్తాను, చూసేయండి. ఇన్షాట్ యాప్ యూస్ చేసి వీడియో అనేది ఎడిటింగ్ చేయొచ్చు. అలాగే వీడియో పైన ఉంచే థంబ్నెయిల్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. అది ఎలా అనేది చెప్తాను, కొంచెం క్లియర్గా చూడండి. దానికంటే ముందు ఒకసారి యూట్యూబ్ క్రియేట్ చేసామని లాస్ట్ వీడియో ఉంది కదా, ఆ వీడియో గురించి చెప్తాను. లోగో మీద క్లిక్ చేస్తే ఇలా వస్తుంది కదా, ఇక్కడ పెన్సిల్ మార్క్ ఉంది, దాన్ని టచ్ చేయండి. టచ్ చేస్తే అక్కడ నేమ్ ఒకటి, హ్యాండిల్, అలాగే ఛానల్ యూఆర్ఎల్ అంటే ఛానల్ లింక్ అంటారు కదా, ఛానల్ మీ లింక్ పెట్టండి అంటారు ఎవరన్నా, కొంతమంది తెలియని వాళ్ళు. అది అక్కడ ఇచ్చే లింక్ అనమాట. ఆ ఛానల్ అనేది మనం క్రియేట్ చేసుకుంటే ఆటోమేటిక్గా లింక్ వచ్చింది. నెక్స్ట్ అక్కడ డిస్క్రిప్షన్ ఉంటుంది. డిస్క్రిప్షన్ అంటే మనం ఛానల్ ఏం పెట్టాలనుకుంటున్నాం, కంటెంట్ ఏంటి అనేది. ఇక్కడ కెమెరా సింబల్ ఉంది కదా, అలాగే ఇచ్చేయండి. కంప్లీట్ అయినట్టు. సరే బయటకు వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఇన్షాట్ యాప్కి వెళ్ళి, ఇన్షాట్ యాప్ ఉంటుంది, అది ఇన్షాట్ యాప్ అయినా మీ ఇష్టం. లేదా క్యాన్వా యూస్ చేస్తామంటే క్యాన్వా యూస్ చేయండి, లేదా పిక్సెల్, ఇంకా క్యాప్కట్. ఈ వీడియో మేకింగ్ ఆర్ ఎడిటింగ్ అని కొట్టారంటే ప్లేస్టోర్లో కంబొచ్చుడు యాప్స్ చూపిస్తాయి. అందులో మీకు ఏది కరెక్ట్ అనుకుంటే అది తీసుకోండి. నేనైతే ఇప్పుడు ఇన్షాట్ యాప్ గురించి చెప్తాను, ఎలా ఎడిటింగ్ చేయాలి వీడియో. యూట్యూబ్ క్రియేట్ చేసేసామండి. తర్వాత ప్లేస్టోర్కి వెళ్ళి, ప్లేస్టోర్ ఓపెన్ చేసి ప్లేస్టోర్లో సెర్చ్ బటన్ కింద ఉంది చూడండి, సెర్చ్ బటన్కి వెళ్ళి ఇన్షాట్ అని టైప్ చేయండి. ఇన్షాట్ అని టైప్ చేస్తే ఒక నిమిషం, ఇన్షాట్ అని టైప్ చేస్తే అక్కడ మనకు చూపిస్తుంది ఇన్షాట్ ఎడిటర్ మేకింగ్ అని. నేను ఆల్రెడీ లాగిన్ అయ్యి ఉన్నాను కాబట్టి ఓపెన్ అని వచ్చేసింది. లేదంటే మీరు ఇన్స్టాల్ అవ్వండి, ఆటోమేటిక్గా ఓపెన్ చేస్తే ఇలా వీడియో, ఫోటో, కాలేజ్ అని వచ్చాయి కదా. ఇప్పుడు ఇన్షాట్ యాప్కి వెళ్ళి వీడియో మీద క్లిక్ చేయండి. న్యూ, మనం కొత్తగా వీడియో అని మేకింగ్ చేయాలనుకుంటున్నాం. ఎడిటింగ్ ఎలా ఉంది, తీసిన వీడియోలో ఏమైనా మార్పులు చేయాలనుకుంటే ఆ వీడియోని తీసుకొని మార్పులు చేయాలనుకుంటున్నాం. ఫస్ట్ ఏదన్నా ఒక వీడియో సెలెక్ట్ చేసుకున్నాము. ఈ వీడియోస్ అన్ని చూసి భయపడకండి, నాకు ఇంకో ఛానల్ ఉందిలేండి, ఆ ఛానల్ సంబంధించిన వీడియోస్ ఉన్నాయి. సరే ఒక వీడియో తీసుకుందాం, ఏదో ఒకటి. సరే నా ఫస్ట్ ఛానల్ వీడియోనే తీసుకుందాం, డ్రాయింగ్ది. డ్రాయింగ్ చూద్దాం ఎక్కడ ఉంది. ఈ వీడియో తీసుకుందాము. ఇది వచ్చేసరికి షార్ట్ వీడియో అండి. షార్ట్ వీడియో అయితే ఏం చేస్తున్నానంటే, ఇది రేషియో ఉంటుంది. మనం క్రాప్కి వెళ్ళి చూస్తే లాంగ్ వీడియోస్ అయితేనేమో, క్రాప్కి వెళ్ళి ఇక్కడ లాంగ్ వీడియోస్ అయితేనేమో 16:9 అని రేషియో సెట్ చేసుకోవాలి. అలాగే షార్ట్ వీడియో అయితేనేమో 9:16 అని సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడు మనకు కరెక్ట్గా వస్తుంది వీడియో అనేది. మీరు ఏ వీడియోని పోస్ట్ చేయాలనుకుంటున్నారో, లాంగ్ ఆర్ షార్ట్ వీడియో, దానికి తగ్గట్టుగా రేషియో తీసుకొని సెలెక్ట్ చేసుకోండి. నేనైతే చూపించడం కోసం ఇలా సెట్ చేస్తున్నాను. షార్ట్ వీడియోకి మళ్ళీ బ్యాక్కి వెళ్ళాను.
లాంగ్ వీడియో అయితే మనం ఎలా చూడాలనుకుంటాం కదా, ఈ లాంగ్ వీడియో సెట్ అవ్వదు. నేను తీసుకుంది షార్ట్ వీడియో కాబట్టి షార్ట్ వీడియో అనేది ఫోన్ వెర్టికల్గా పెట్టి వీడియో తీసాను కదా, అందుకని సగం సగం కట్టే అలా వస్తుంది. ఆ ప్రాబ్లం రాకుండా మీరు స్టార్టింగే లాంగ్ వీడియోకి అయితే ఫోన్ అడ్డంగా పెట్టి తీయండి. మ్యాక్సిమం వీలైనంత వరకు అలా అయితేనే ఆ మొత్తం వస్తుంది వీడియో అనేది క్లియర్ కట్గా. షార్ట్ వీడియోకి వచ్చేసరికి ఫోన్ అనేది నిలువుగా పెట్టి తీయండి, అప్పుడు ఏ ప్రాబ్లం ఉండదు. చాలా వరకు అడ్జస్ట్ అయినా కానీ మ్యాక్సిమం ఈ రేషియో చూసుకొని సెట్ చేసుకోండి ఫోన్లో యాప్లో. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి మనం బ్యాక్గ్రౌండ్ మనకు నచ్చలేదు అనుకోండి, అంతా వైట్గా ఉంది నచ్చలేదు, ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అనే ఆప్షన్ ఉంటుంది. బ్యాక్గ్రౌండ్కి వెళ్తే బ్యాక్గ్రౌండ్ అనే ఆప్షన్ చూసి సెలెక్ట్ చేయండి ఒకసారి. కింద బ్యాక్గ్రౌండ్ ఇది ఎట్లా గీతలుగా ఉంది, ఇది బ్యాక్గ్రౌండ్కి వెళ్ళి మనం కింద కలర్స్ ఉన్నాయి కదా, కలర్స్ బ్లాక్ ఆర్ వైట్ రెడ్ ఏ కలర్ అని చేంజ్ చేసుకోవచ్చు స్క్రీన్కి. నెక్స్ట్ ఇక్కడ నుంచి బయటకు వచ్చిన తర్వాత చూడండి కలర్స్ అనేవి ఎలా చేంజ్ అవుతున్నాయో. బ్యాక్గ్రౌండ్లో మనకి ఏ కలర్ బాగా ఉండిద్ది వీడియోకి అనుకుంటే ఆ కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వాల్యూమ్ బటన్ క్లిక్ చేసి వాల్యూమ్ మనం వీడియో షూట్ చేసేటప్పుడు ఏదైనా పక్కన సౌండ్ టీవీ సౌండ్ కానీ, లేదంటే ఇంట్లో పిల్లలు ఉంటే పిల్లల సౌండ్ కానీ, ఇంకేదైనా అదర్ నాయిస్ ఏదైనా వచ్చిందనుకోండి అది పూర్తిగా రిమూవ్ చేసుకోవచ్చు. ఇట్లా మ్యూజిక్ అనే దగ్గరికి వెళ్ళి ఆన్ చేస్తే మై మ్యూజిక్ అంటే అక్కడ కొన్ని డౌన్లోడ్ చేసుకోవాలి మన యూట్యూబ్ లైబ్రరీ నుంచి, అవి మాత్రమే ఇవ్వాలి. ఇక్కడ వేరే ఏ మ్యూజిక్ వాడకూడదు. మూవీస్లో మ్యూజిక్ అయితే అస్సలే వాడకూడదు. ఏమైనా అదర్ మ్యూజిక్స్ ఏమైనా వాడారంటే వెంటనే కాపీరైట్ వస్తుంది. మన ఛానల్ అప్పుడే స్టార్ట్ చేసామా అప్పుడే క్లోజ్ కూడా అవుతుంది. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. యూట్యూబ్ లైబ్రరీ మ్యూజిక్ నుంచి ఈసారి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. నెక్స్ట్ యూట్యూబ్కి వెళ్ళిన తర్వాత కింద ప్లస్ సింబల్ ఉండిద్ది, ఆ ప్లస్ సింబల్ టచ్ చేయండి. యూట్యూబ్ వీడియో అప్లోడ్ చేయడానికి ఇలా యూట్యూబ్కి వచ్చిన తర్వాత ప్లస్ సింబల్ ఉండిద్ది. ఇక్కడ చూడండి వీడియో షార్ట్ ఆర్ లైవ్ అని అడుగుతుంది కదా, మనం ఏ వీడియో పెట్టాలనుకుంటే ఆ వీడియో షార్ట్ ఆర్ లాంగ్ సెలెక్ట్ చేసుకొని వీడియోస్లోకి వెళ్ళి ఆ వీడియోని క్లిక్ చేయండి. వీడియోని క్లిక్ చేసి లేదంటే వీడియో అది చూడండి, వీడియో అంటే లాంగ్ వీడియో, షార్ట్ అంటే షార్ట్ వీడియో. మనం ఏది పెట్టాలనుకుంటున్నామో ఏది అప్లోడ్ చేయాలనుకుంటున్నామో ఆ వీడియో సెలెక్ట్ చేసుకొని అప్లోడ్ చేసేయండి. నెక్స్ట్ వీడియోకి అనేది ఏ మ్యూజిక్ వాడాలి ఏంటని చెప్తాను. ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా, ఇన్షాట్లో ఫోటోకి వెళ్ళి ప్లస్ సింబల్ చేస్తే మనం వీడియో నుంచి ఒక క్లిప్ తీసుకోండి. వీడియో అయిపోయిన తర్వాత లాస్ట్గా ఏం పెట్టాలనుకుంటున్నారు తమ్నేల్ మీకు చాలా ఇంపార్టెంట్ అండి. వీడియోకి తమ్నేల్ క్రియేట్ చేసుకోవచ్చు ఇక్కడ, అది కూడా ఎలా క్రియేట్ చేయాలో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. టోటల్గా వీడియో ఏంటంటే యూట్యూబ్ క్రియేట్ చేసాము, తర్వాత ఆ వీడియోని మేకింగ్కి ఆర్ ఎడిటింగ్కి థంబ్నెయిల్స్ క్రియేట్ చేయడానికి ఇన్షాట్ అనే యాప్ యూజ్ చేసి ఇన్షాట్ అనే యాప్లో వీడియోని ఎలా ఎడిటింగ్ చేసాము, చేసిన వీడియోకి బ్యాక్గ్రౌండ్ ఎలా ఇవ్వాలి, లేదు మ్యూజిక్ ఎలా యాడ్ చేయాలి, లేదు వాయిస్ ఇవ్వచ్చు, రికార్డ్ అనే ఆప్షన్ ఉంది. మ్యూజిక్ క్లిక్ చేస్తే అక్కడ రికార్డ్ అనే ఆప్షన్ ఉంటుంది. రికార్డ్ ఆప్షన్ టచ్ చేస్తే ఆటోమేటిక్గా మనం మాట్లాడేది రికార్డ్ అయ్యింది. అట్లా ఇవ్వచ్చు వాయిస్ అనేది. వాయిస్ ఇస్తే చాలా మంచిదండి మ్యూజిక్ అంటే కూడా. మ్యూజిక్ అనేది ఏదంటే అది ఇచ్చేయకూడదు, కంపల్సరీ యూట్యూబ్ లైబ్రరీ నుంచే తీసుకోవాలి, అవే ఇవ్వాలి. లేదా రిస్క్ అంతా ఎందుకు అనుకుంటే మనం డైరెక్ట్గా మనం ఏం చెప్పాలనుకుంటున్నాం ఆ వీడియో వాయిస్ ఇస్తే చాలా బెటరు. ఆడియన్స్కి మన వాయిస్ కూడా తెలుస్తుంది మన వీడియోస్ ద్వారా. సో అదండి ఫైనల్గా. ఈసారి నెక్స్ట్ వీడియోలో థంబ్నెయిల్స్ ఎలా ఇవ్వాలి, అలాగే మ్యూజిక్ ఎలా యాడ్ చేయాలి, యూట్యూబ్ లైబ్రరీ మ్యూజిక్ ఎలా తీసుకోవాలని చెప్తాను. అలాగే ఒక వీడియో తీసుకొని డీటెయిల్గా యూట్యూబ్లో ఎలా అప్లోడ్ చేయాలి, యూట్యూబ్లో ఏమేమి ఆప్షన్స్ పబ్లిక్ అని ఇవ్వాలి, టైం అని ఇవ్వడం, ట్యాగ్స్ ఇవ్వడం, డిస్క్రిప్షన్ రాయడం, టైటిల్ ఎలా ఇవ్వాలి, ఇవన్నీ కూడా యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేస్తూ ఒక వీడియో చేస్తాను, చూడండి.